యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. తీగలు ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే కానీ ఫలించవని, నా యందు నిలిచి ఉండేవాడు బహుగా ఫలించునన్నాడు. ప్రభునందు నిలిచి ఉండడానికి 3 చాలా అవసరమైనవి. 1, యేసుక్రీస్తునందు విశ్వాసం. ఈ విశ్వాసాన్ని తీసేయడానికి ప్రపంచంలో చాలామంది ప్రయత్నిస్తారు. మీ స్నేహితులు, బంధువులు, మిత్రులు, అపవాది కూడా. విశ్వాసులుగా బతకడం అంటే వాడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. బిలీవర్స్గా జీవించడం అంటే వాడికి నచ్చదు వాడికి. కాబట్టి బిలీఫ్, ఆ ప్రభు మీద ఉన్న విశ్వాసం చాలా అవసరమైంది. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఆయన ఫలము దయచేయగలడని నమ్మవలను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యమని హెబ్రీ 11:6 రాయబడింది. రెండవదిగా దేవుని వాక్యం. వాక్యం వినడం వల్ల విశ్వాసం వస్తుంది. కాబట్టి వాక్య ధ్యానం ఉండాలి. ఎంత విశ్వాసం అయినా వాక్యం వినడం మానేస్తే, వాక్యం చదవడం మానేస్తే వాళ్ళ విశ్వాసం కొరబడుతుంది, తగ్గిపోతుంది. అందుకే వాక్యం వినుట, వాక్యం ధ్యానించడం చాలా అవసరం దేవుల్లో నిలబడాలంటే. సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టకపోతే ఏమవుతుంది? డెడ్ అయిపోతుంది. సెల్ ఫోన్ డెడ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా వాడుకోవాలంటే ఏం చేయాలి? పగిలిపోతుంది. కాబట్టి ఛార్జింగ్ పెట్టినప్పుడు సైలెంట్గా ఉండాలి. దానిలో ఛార్జింగ్ ఎక్కనివ్వండి. అంతవరకు ఆ ఫోన్ వాడకండి, కొంతసేపు వరకు వదిలేసేయండి. అలాగే మీ ఆత్మను, మీ శరీరాన్ని, మనసును ప్రార్థనలో ఉన్నప్పుడు దానికి ఏ పని ఇవ్వకండి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ పని చేయాలి. ఆపి, పనులన్నీ ఆపి, నా ఆత్మ, దేహం, మనసు అంటే శరీరము, ఆత్మ, మనసు మూడింటిని ప్రార్థనలో ఉంచేసాయి. సో మూడవదిగా ప్రార్థనలో గడపడం. దేవుల్లో ఉండాలి, నిలబడాలంటే ప్రార్థన. బలంగా ఉండాలి, శత్రువుని ఎదిరించాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, కండలు పెరగాలి. అప్పుడు శత్రువు మీ దగ్గర రావడానికి భయపడతాడు. మరి బైబిల్లో ఆత్మానుసారంగా రోజు ప్రార్థించే వారికి కండలు తిరుగుతాయి. రోజు ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారుగా, మీ ఆత్మకు కండలు వస్తున్నాయి అంటే మీ ఆత్మ బలం పొందుతుంది. దూరం నుండే దెయ్యాలు మిమ్మల్ని గమనిస్తే, ఓ వీళ్ళు ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారు, సాయంకాలం ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ దగ్గర అగ్ని ఉంది, దేవుని ఆత్మ మంట కనుక వీళ్ళకి దూరంగా ఉండడం మంచిదని దురాత్మలు మీరు అడగకముందే దూరంగా వెళ్ళిపోతాయి. అందుకే రోజు వ్యాయామం చేసేవాడికి కండలు తిరిగినట్టుగా రోజు ప్రార్థించి బైబిల్ చదివేవారికి ఆత్మబలం పెరుగుతుంది. యెహోవా యందు ఆనందించినప్పుడు మీరు బలముందెదరు అన్నాడు. కనుక ఆనందంతో లేచి ప్రార్థన చేద్దాం. 4 o'clock ఏ పని ఉండదండి మీకు. 4 to 6 ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. కనుక 4 to 6 చక్కగా ప్రార్థన చేసుకునే మంచి అవకాశం. ప్రార్థనలు గడపండి.